స్వభాషలో బోధన అన్నటువంటిది ఎంతో ఉపయోగం అన్నటువంటిది మన భాషలో మనం చదువుతున్నప్పుడు అద్భుతమైనటువంటి నాలెడ్జ్ వస్తుంది. అట్ ద సేమ్ టైం మంచిగా ఆన్సర్ చేయగలుగుతాం. అయితే ఇంగ్లీష్ తప్పనిసరి అయ్యింది. ఇవాళ అంతర్జాతీయంగా బ్రతకాలంటే ఇంగ్లీష్ తప్పనిసరి, దాన్ని కాదనడానికి లేదు. సరే, తెలుగు వాళ్ళు తెలుగుని ఇష్టపడితే, తమిళ వాళ్ళు తమిళ్ని ఇష్టపడితే, ఉర్దూ వాళ్ళు ఉర్దూని ఇష్టపడితే ఏం జరుగుతుంది అంటే మంచి మెరిట్టే వస్తుంది. 10th దాకా కడప నగరంలోని మున్సిపల్ కార్పొరేషన్ ఉర్దూ మీడియం స్కూల్లో చదివినటువంటి అబ్దుల్ సెమీ అనేటటువంటి కుర్రోడు ఇప్పుడు ఇంటర్మీడియట్లో బైపీసీ విభాగంలో ఏకంగా 1985 మార్కులు సాధించాడు. తన తండ్రి ప్రభుత్వ ఉద్యోగి, ప్రస్తుతం మైనార్టీ సంక్షేమ శాఖలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ డైరెక్టర్ కమిటీ ఈఓ, అట్లాగే నూర్ భాషా ఫెడరేషన్ వీసీ అండ్ ఎండీగా కూడా విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు మంచి ర్యాంకుల కోసం వాళ్ళ పిల్లల కార్పొరేట్ పాఠశాల విద్యను అభ్యసించేందుకు చేర్పిస్తే ఆయన మాత్రం తను ఖచ్చితంగా ఉర్దూ ప్రభుత్వ పాఠశాలలోనే చదివిస్తానని చెప్పినటువంటి వ్యక్తి ఒక చక్కటి ఫలితాన్ని సాధించి తన తండ్రి ఆశయాన్ని నెరవేర్చాడు.